నమస్తే. ఈ టిప్స్ తో మనము పనులను ఆదా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్నంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్నంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు. చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఎలాంటి లిక్విడ్ని సర్ఫ్ను యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్తో ఉండే వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది. ఈ కోల్గేట్ వాటర్తో మనము ఇలా క్లాత్తో వాటర్నంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఈ డోర్ని ఇంతకుముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది. వాటర్ క్యాన్ ఉంది కదండి, ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. లోపట అంతా కూడా పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే వేయండి. సన్నుప్పు అస్సలకే వేయకూడదండి. రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ని పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి. చూసారు కదండి, ఇలా 2-3 టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి. వాటిని అన్నిటిని కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి మరకలు కానీ కనిపించవు. అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. బిర్యానీ బాక్స్ పైన మూత ఉంటుంది కదండి, దాంతోనే మనము మాప్ స్టిక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా 100లలో ఉన్న మాప్ స్టిక్ని కూడా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఏదైనా మేకును తీసుకొని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ మొత్తానికి కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. మన ఇంట్లో ఇలా చినిగిపోయిన టీషర్ట్స్ ఎన్నో ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఒక 2 టీషర్ట్స్ని మాత్రం తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా హ్యాండ్స్ని అలాగే నెక్ దగ్గర క్లాత్ అనేది ఇలా మందంగా ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా నెక్కి 2 వైపులా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాక సైడ్లో ఇలాంటి స్టిచ్చింగ్స్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా కట్ చేసి ఇలా చేత్తో గట్టిగా అనేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 వైపులా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టీషర్ట్ ఇలా 2 విడిభాగాలుగా వస్తుంది కదండి, మనము సీజర్తో ఇలా కింది నుంచి పై వరకు కూడా సమానంగా అన్నిటినీ కూడా కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, టీషర్ట్స్ని 2 భాగాలుగా చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక మనము కొద్దిగా చేత్తో ఇలా ఎలాస్టిక్ మాదిరిగా గట్టిగా అన్నామనుకోండి, ఇలా నీట్గా వస్తాయి. ఇలా అన్నిటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి ఎలాస్టిక్ టీషర్ట్స్ అయితేనే చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ హోల్స్ చేసాం కదండి, ఈ హోల్స్లో నుంచి ఈ క్లాత్ని ఇలా తీసి కింది వైపునకు మనము
2 ముళ్ళు వేసుకున్నామనుకోండి, ఆ ముడి అనేది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఇలా గట్టిగా 2 ముళ్ళు వేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలాగే చేయాలండి. అయితే ఒక్క టీషర్ట్ అనేది సరిపోదండి, ఎందుకంటే మాప్ అనేది చాలా మందంగా కాకుండా పల్చగా వస్తుంది. ఇలా 2 టీషర్ట్లతో చేసామనుకోండి, మాప్ అనేది ఇలా మందంగా ఉండటం వలన ఏది క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అయితే మనము మధ్యలో కూడా హోల్స్ పెట్టేసాం కదండి, దాంట్లో కూడా నేను ఇలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 2 హోల్స్లో నుంచి క్లాత్ని తీసి కింది భాగాన కూడా ఇలా 2 ముళ్ళు వేసుకోవాలి. ఇలా మధ్యలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన మాప్ అనేది చాలా నీట్గా కింది వైపున ముడులు మాత్రమే వస్తాయి. చూసారు కదండి, మాప్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం ఒక ప్లాస్టిక్ మూత సహాయంతో వందల రూపాయలు ఖర్చు ఉండే మాప్ స్టిక్ని తయారు చేసుకోవచ్చు. మధ్యలో మాత్రం నేను మర్చిపోయానండి, కొద్దిగా పెద్ద హోల్ అనేది చేసుకోవటం వలన ఈ వాటర్ బాటిల్ యొక్క పైన క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి ఈ మధ్యలో ఫిక్స్ చేసుకోవాలి. సీజర్తో కట్ చేసినా పర్వాలేదు, లేదంటే ఏదైనా మేకును తీసుకొని మధ్యలో కొద్దిగా హోల్ అనేది చేసుకోవాలి. క్యాప్ మధ్యలో ఇలా హోల్ చేసుకున్నాక కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, ఇలా కట్ చేసి మధ్యలో పెట్టేసిన తర్వాత వెనుక సైడు ఈ క్యాప్ను కూడా పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వలన అది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా పెట్టిన తర్వాత మన ఇంట్లో విరిగిపోయిన మాప్ స్టిక్ కర్ర కానీ లేదా స్వైపర్ స్టిక్ ఎలాంటివి ఉన్నా సరేనండి, దాన్ని ఇలా క్యాప్లో పెట్టేసేయండి. స్టీల్ది అయితే లూజ్గా ఉంటే కొద్దిగా వేడి చేసామనుకోండి, ఈ క్యాప్లో కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మాప్తో ఫ్లోర్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. మనము డబ్బులు పెట్టి కొన్న మాప్ అనేది మందంగా ఉండటం వలన ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవడం కూడా చాలా టైం తీసుకుంటుందండి. ఇలా మనము టీషర్ట్తో తయారు చేసుకున్నాం కాబట్టి వాటర్తో క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి, చాలా త్వరగా ఆరిపోతాయి. మీరు కూడా ఈ మాప్ స్టిక్ని ఇంకా మందంగా తయారు చేసుకోవాలంటే ఇలాంటి సన్న సన్న క్లాతులను మీరు 2 వేసి కూడా ఇలా ముడి వేసుకోవచ్చు. అప్పుడు ఈ మాప్ స్టిక్ కూడా చాలా మందంగా తయారవుతుంది. చూసారు కదండి, ఇలా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనము మాప్ స్టిక్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్లను తీసుకున్నామనుకోండి, ఈజీగా తయారు చేసుకోండి. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.